ఎక్కడైనా ప్రజల దగ్గర గంజాయి ఉంటే పోలీసులు పట్టుకుంటారు. కానీ ఫర్ ఎ చేంజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర, అది కూడా ఇద్దరు ఎస్ఐల దగ్గర వాళ్ళ కారులో గంజాయి ఉంటే ప్రజలు పట్టుకున్నారు. ఏపీ స్పెషలా? అద్దంకి దగ్గర ఒక ప్రైవేట్ కారు ఒక ఆటోను ఢీకొట్టింది. అద్దంకి మండలంలోని శంకవరప్పాడు వద్ద ఢీకొడితే ఆటోలో వాళ్ళకిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు ప్రజలు గుమిగూడారు. కారును పోనీయలే. తీరా చూస్తే ఆ కారులో సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, బల్లికురువ ఎస్ఐ నాగరాజు ఉన్నారు. ప్రైవేట్ కారు. డిక్కీ ఓపెన్ చేశారు జనం. వాళ్ళు తాగి ఉన్నారట. డిక్కీ ఓపెన్ చేశారు. చూస్తే అందులో మద్యం బాటిళ్ళు, గంజాయి, నెక్స్ట్ పోలీస్ యూనిఫాము, ఇవన్నీ దొరికాయి. ఇంకా అందరూ గ్రామస్తులు చుట్టుకున్నారు. పెద్ద గొడవ. మధ్యలో ఉన్నారు. సో ఇంకా ఆ విషయం తెలిస్తే పోలీసులు కదా. నెక్స్ట్ సీఏ వచ్చారట. అప్పటికే ఫోటోలు ఇవన్నీ కనుక తీసేశారు జనం. సీఏ వచ్చాయి, ఆ ఫోటోలు డిలీట్ చేయాలి, వీడియోలు అవన్నీ తీశారంటే మేము వాళ్ళందరినీ లోపలేస్తాను అది ఇది అని చెప్పి అక్కడి నుంచి మరెవరో టీడీపీ నాయకుడి కారులో ఆ ఇద్దరు ఎస్ఐని పంపించేశారట. అక్కడి నుంచి పంపించేశారట. ఫుల్ మత్తులో యాక్సిడెంట్ చేశారు. చివరికి తీవ్ర గాయాలైన వాళ్ళని 108కి ఫోన్ చేసి స్థానికులు అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారట. అంటే ఏంటిది? ఇటువైపు కొన్ని రిపోర్ట్లు, కొన్ని పత్రికలు రాసుకుంటూ వచ్చినది, కొన్ని టీవీ ఛానల్ రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం ఒక ఎస్ఐ ఒక దగ్గర ప్రైవేట్ పార్టీ ఇచ్చాడు అని, అక్కడికి ప్రముఖులందరూ వచ్చారని, అక్కడ మద్యము గంజాయి సేవించారు అని, మిగిలింది తీసుకుపోతున్నారు అని ప్రధానంగా రిపోర్ట్ చేస్తూ వస్తూ ఉంటే ట్విస్ట్ ఏంటి అంటే లాస్ట్లో సరే మన రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, మన రూల్ ప్రకారం శిక్షించాలంత గొప్ప సిస్టమ్ లేదు, మనం అది ఊహించలేము, అది వేరే విషయం. కానీ ఇందులో ఉన్నటువంటి ఒక ఎస్ఐ అట పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడట. ఏమని? మేమిద్దరం వేసాము ప్రైవేట్ వాహనంలో దొంగలను పట్టుకునేకైనా పోయినాం, మమ్మల్ని చూసిన ఒక దొంగ తన దగ్గర ఉన్న సంచి దగ్గర పెట్టి పరిగెత్తారు, సంచిలో ఏముంది అని చూస్తే మద్యం ఉంది, గంజాయి ఉంది, గంజాయి మద్యం రెండు ఒకే సంచిలో ఉన్నాయట. ఉంది అని చెప్పి ఫిర్యాదు చేశాడట. ఇంకా దాన్ని మేము తీసుకొని వస్తున్నాం ప్రైవేట్ వెహికల్లో అని అన్నారట. సినిమాలు బాగా చూసేటట్లున్నారు. ఇంకా నయం నెక్స్ట్ ఇంకా ఆ జనాలు ఎవరైతే అడ్డుకున్నారో, ఆ గంజాయి చూసి అంత వీడియోలు తీసా ఫోటోలు తీసా గంజాయిని పట్టుకున్నారు, నెక్స్ట్ ఆ జనం మీద కేసులు పెడతారేమో. పెట్టినా ఆశ్చర్యం లేదు. ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అడుగుతూ ఉన్నారు. నోరు తెరిస్తే నీతులు మాట్లాడతారు ముఖ్యమంత్రి, హోంమంత్రి, అది ఇది. ఇంతకుముందు గంజాయి ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు, అది ఇది అనేవాళ్ళు, మొత్తం కంట్రోల్ చేశామనేవాళ్ళు. చివరికి ఎస్ఐలే గంజాయి సరఫరా చేస్తూ ఉన్నారు. గంజాయి ఎస్ఐల దగ్గర గంజాయి దొరికింది. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? పోలీసులను శిక్షించాల్సిన సిఐ ప్రజలను బెదిరించడం ఏంటి? ముఖ్యమంత్రి, హోంమంత్రి సమాధానం చెప్పాలని చెప్పి ఆయన అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూడండి ఎట్లుందో పరిస్థితి.